హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, 1 లేదా 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1 లేదా 2 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ఆయిల్ తగినంత, తాలింపు గింజలు 2 లేదా 3 టీ స్పూన్లు. క్యారెట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్ని తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. క్యారెట్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఉంటాయి. క్యారెట్ను పచ్చిగా తింటే కూడా, ఉడికించి తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. క్యారెట్లోని బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది. క్యారెట్లోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్యారెట్లోని పోషకాలు రోగ నిరోధక పనితీరును మెరుగుపరుస్తాయండి. క్యారెట్లోని పోషకాలు గాయం నయం మరియు జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యారెట్లోని పోషకాలు ఎముకలను దృఢపరుస్తాయి. తాలింపు ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్లో బీటా కెరోటిన్ అనే రసాయనం ఉంటుందని చెప్పాను కదండి. బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి క్యాన్సర్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదండి, క్యారెట్లో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది అతిసారం లేదా మలబద్ధకం వంటి కడుపు మరియు ప్రేగు సంబంధిత పరిస్థితులను మెరుగుపరుస్తుంది. మధ్య మధ్యలో గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. క్యారెట్ ముక్కలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్, కొబ్బరి పౌడర్ అన్నీ కలిసేలాగా ముక్కలన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, బయోటిన్, విటమిన్ బి6 వంటి విటమిన్లు ఉంటాయండి. క్యారెట్లో కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. అయితే క్యారెట్లోని విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లను పచ్చిగా లేదంటే ఉడికించిన, వేయించిన లేదా ఆవిరిలో తినవచ్చు. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇంతేనండి, మొత్తం అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా నోరూరించే క్యారెట్ ఫ్రై తయారైపోయింది. ఇది రైస్లోకైనా లేదంటే చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.